ఎన్నికలు దగ్గర పడతా ఉంటే రాష్ట్ర రాజకీయాలు మంచి రసవత్తరంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా వైసీపీలో రాజీనామాల హంగామా, మరోపక్క ఇన్ఛార్జీలను మారుస్తూ జీవోలు తీసుకురావడం ఎట్లా చూస్తారు? అసలు స్ట్రాటజీ అంటే ఏమీ లేదు సార్ జగన్మోహన్ రెడ్డికి. మీరంతా ఏదో పెద్ద స్ట్రాటజీ మాట్లాడుతున్నాడు, స్ట్రాటజీగా చేస్తున్నాడు, నియోజకవర్గాలు మారుస్తాడని అంటున్నాడు, కానీ గాలికి కొట్టుకొచ్చిన పార్టీ, అంతకుమించి ఏమీ లేదు. వాళ్ళు ఈరోజు కేసీఆర్కి అక్కడ పీకేఎస్ టీం చెప్పింది ఏంటంటే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చమని చెప్తే వినలేదు కాబట్టి ఓడిపోయాడు అని చెప్పేసి అక్కడ జరిగిన దానికి వ్యతిరేకంగా ఇక్కడ నేనేదో మారుస్తున్నాను అందరినీ అని చెప్పేసి అనుకోవటమే తప్ప నిజంగా ఆయన మార్చింది కాదండి. వీళ్ళే ఏడవలేక ఓడిపోతామని తెలుసు కాబట్టి అందరూ కూడా ఎవడొకటి తప్పించుకుంటే కార్యక్రమంలో భాగం తప్ప ఆయన ఏం మార్చట్లేదు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవడన్నా ఉన్నాడండి? ఆర్కే, బాలినేని శ్రీనివాసరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇంకా చాలామంది పేర్లు అనవసరం, అందరూ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవడన్నా కూడా ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాకు ఇది చేశాడని చెప్పమనండి. ఎవరు ఏమీ లేదు. దాని గురించి పెద్ద అనాలిసిస్లు చేసేసి అనలిస్టులాగా ఏం అక్కర్లేదు. గాలి కొట్టుకొచ్చిన బట్టి గాలికే కొట్టుకుపోతుంది. జగన్మోహన్ రెడ్డి కటౌట్ పెట్టుకుని 2019లో ఎవడైతే గెలిచాడో అదే జగన్మోహన్ రెడ్డి కటౌట్ పట్టుకెళ్తే ఈరోజు ఓడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఆ విషయం, నేను ఓడిపోతాను అన్న సంగతి. అందుకే అందరినీ పిలిచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే రోజు కూడా వద్దు సార్, అనవసరంగా బ్యాక్ ఫైర్ అవుతుంది, ఈ టైంలో కరెక్ట్ కాదు అని చెప్తే 2024 నాది కాదు, 2029 మళ్ళీ నాకు అవకాశం వస్తలేదు, గో హెడ్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారంలో రావడమే కష్టం, గగనం. రెండోసారి అనేది ఆయనకు ఆలోచన లేదు అసలు. ఒక్కసారి సీఎం అవుదాం అనుకున్నాడు, అయ్యాడు. మీడియా కానీ ప్రజలు కానీ పబ్లిక్ కానీ అనాలిసిస్ చేసేసుకుంటారు, మళ్ళీ జగన్ వస్తాడు మళ్ళీ అని. అది ఎందుకు వస్తాడు, ఏం చేసే వస్తాడు? ఈరోజు అంగన్వాడీ టీచర్లు లక్షలాది మందికి రోడ్ల మీదకి వస్తే దాని గురించి పట్టించుకునేవాడు లేడు, ఎంప్లాయీస్ గురించి పట్టించుకునేవాడు లేడు. ఏంటంటే ఆయనకి ఏదో పెద్ద సక్సెస్ అయ్యాడు కాబట్టి ఏదో స్ట్రాటజీ అని మాట్లాడతారు తప్ప ఏ బొక్క లేదండి. దాని గురించి ఎవడైనా పెద్ద పట్టించుకోక్కర్లేదు. రాబోయే రోజుల్లో విపరీతమైన ఓటమిని చవిచూసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనుకో ఉన్నారు కాబట్టి ఏం చేస్తే జనాల్లో వ్యతిరేకత తగ్గుద్ది అనే దాని మీద అసలు ఆర్కే ఎందుకు తీసేశారు? ఆర్కే అంత స్ట్రాటజీ కాదు సార్, అది తీసేయలేదు, చేయలేదు. అసలు గంజి చీరని తీసుకొచ్చి టికెట్ ఇప్పించింది ఆర్కే. మళ్ళీ ఆయన వచ్చేసి నేను మోపిదేవి వెంకటరమణ ఆయన తీసుకొచ్చింది మోపిదేవి వెంకటరమణ, వేరే ఇంకొక అతను ఉన్నారు కదా ఆ కాన్స్టిట్యున్సీలో, రేపల కాన్స్టిట్యున్సీలో. అంటే ఇదంతా ఏంటంటే ఒక మైండ్ గేము, ఇదంతా ఒక స్ట్రాటజికల్ గేమ్ అంతే. జగన్మోహన్ రెడ్డి ఓటం అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది, ఇప్పుడు కాదు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడానికి ముందే ఎప్పుడు కూడా డిసైడ్ అయిపోయింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి ఏదైతే మా స్ట్రాటజీస్ మాకున్నాయి, ఇన్ఛార్జీలు మార్చడంలో 170కి 175 గెలవడమే మా టార్గెట్ అంటూ కూడా సజ్జలు కానీ బొత్స సత్యనారాయణ కానీ చెప్తా ఉన్న పరిస్థితి. నేను అదే సార్, గాలికి కొట్టుకొచ్చిన పార్టీ, వాళ్ళకి స్ట్రాటజీ ఏమీ లేదు, ఏదో ఫ్లూక్గా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒకేసారి సీఎం అవుదాం అనుకున్నాడు, ఒకేసారి సీఎం అయ్యాడు. రెండోసారి సీఎం అయ్యే ఆలోచన ఆయనకు లేదు. నియంతలు ఎక్కువ కాలం పరిపాలించలేరు, ఎక్కువ కాలం బతకలేరు. డిక్టేటర్స్ ఈజ్ నాట్ ద డెమోక్రసీ. ఇది ప్రజాస్వామ్యాలకి డిక్టేటర్స్కి తావులేదు. అరే కేసీఆర్ అహంకారం అహంభావి అని ఓడగొట్టిందని అన్ని మీడియా పత్రికలు అన్ని అనాలిసిస్లు చెప్పారు కదా. మరి అంతకన్నా అహంభావి కదా నువ్వు, అంతకన్నా అహంకారివి కదా నువ్వు. మరి నువ్వే పరిస్థితిలో ఉండాలా? ఇంకా అక్కడన్నా నయం. తెలంగాణలో వ్యక్తిగత కక్షలు ఏమీ లేదు, వ్యక్తిగత పర్సనల్ హెరాస్మెంట్ ఏమీ చేయలేదు. నువ్వు ఇక్కడ చేసిందేంటి? అధికారం వచ్చిందే తడవగా ఎప్పుడైతే ప్రజావేదిక మొదలుపెట్టినప్పటి నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. నువ్వు ఇంకా మంచిగా చేసేసి 20 సంవత్సరాలు మీ నాన్నలాగా గొప్పడు అవుతానని మేము బాధపడ్డాం మేము. కానీ ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఓకే, నీ చావు నువ్వే గుర్తు తెచ్చుకున్నావు అని చెప్పేసి క్లియర్గా తెలిసింది. ఇక్కడ జనాలకి ఏం చేశాడని ఓట్లేస్తారు చెప్పండి మీరు? జనాలకి ఏమైనా కృతజ్ఞత ఉంటుందా? చంద్రబాబు నాయుడు చేసినప్పుడు జనాలకి ఏమైనా కృతజ్ఞత ఉందా? ఒక్కడన్నా గెలిపించాడా? పట్టిసీమ గెలితే గెలిపించారా? కియా పరిశ్రమ తెలితే గెలిపించారా? రాజధాని తెలితే గెలిపించారా? నువ్వు పథకాలు ఇస్తే నేను గుర్తుపెట్టుకుంటారు జనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. కొంతమంది మూర్ఖులు కూడా అనొచ్చు, కొంతమంది స్వార్థపరులు కూడా అనొచ్చు. వాట్ ఎవర్ రీజన్స్, ఎవడో ఏ పేరైనా పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఈ రాజీనామాలు కానీ ఇన్ఛార్జీలు మార్చడం కానీ చూస్తే తనకు అత్యంత సన్నిహితులు లేదంటే తన సామాజిక వర్గాలను పక్కన పెట్టి ఇక్కడ బీసీ కట్ని తెర మీదకి తీసుకురావడం అనేది ఒక స్ట్రాటజీ కాదు. 4 ఏళ్లతో కడుపుకు అన్నం తినే ప్రతాడు ఆలోచించుకుంటాడు కదా. నాకు గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి పోలికైతే చేసి చూసుకుంటారు కదా. చూసుకుంటారా? చూసుకోరా? ఏం చూసి ఓట్లు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి? రేపు పబ్లిక్లోకి వెళ్ళి ఏం చూసి ఓట్లు అడుగుతాడు? ఇక పలానా ఇది చేశానని చెప్పుకోవడానికి ఒక్కటన్నా ఉందండి? నేను అదే చెప్తున్నాను. అలాగే తెలుసుద్ది కదా, బీసీలకి ఏం న్యాయం చేశాడు? బీసీలకి సీట్లు ఇస్తే సరిపోద్దా? 1800 మంది రెడ్లు నీ వాళ్ళు కదా, నీ క్యాస్ట్ వాళ్ళు కదా పదవులు ఇచ్చేది. మరి అలా అయితే టీటీడీలో 10 మంది అప్పట్లో బీసీ కమ్యూనిటీస్ ఉండే చాలా మటుకు. ఒకళ్ళన్నా బీసీ వాళ్ళు ఉన్నారా? కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారా? పదవులు కాదు కదా ముఖ్యం, సంపాదించుకుని అన్నీ మీ దగ్గర పెట్టుకొని. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంతమంది రౌడీ లేరు, ఒక రౌడీ ఉంటాడు. ఆ రౌడీ కింద అందరూ పనిచేయాలి. ఆ రౌడీ జగన్మోహన్ రెడ్డి, అంతే. ఇంక అంతే అంతే 100%. అందులో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చేది స్ట్రాటజికల్గా నేనేదో చేస్తాను అనుకోవడానికి ఏమీ లేదు, పబ్లిక్లో చెప్పుకోవడానికి లేదు. ఆడేదో పీకే చదువుతాడు, ఏదో వింటాడు, అయిపోతూ ఉంటుంది అంతే. అంటే నిన్న కూడా టైమ్స్ నౌ అనే సంస్థ 24 నుంచి 25 ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పడం. అంటే ఈ టైమ్స్ నౌ అనేది మనం చూస్తే గత ఏడాది కాలం నుంచి 2-3 నెలలకు ఒకసారి ఇవ్వడం. 24 టైమ్స్ నోలో అందరికీ తెలియని విషయం ఏంటంటే జగన్కి షేర్స్ ఉన్నాయి. అందరికీ జగన్ పెరిగిన సత్యము. సాక్షి పేపరు, టైమ్స్ నోవు, TV9, NTV వీళ్ళు మాట్లాడితే ఇది ఏందండి?
వాళ్ళు అనొచ్చు ఏబి అని నీ ఏదో అంటాడు కదా ఆయన ఎల్లో మీడియా అని బొచ్చులో నీదే మీడియా మరి అందరినీ మీటింగ్ పెట్టేసి నువ్వు సుశీల్ కుమార్ని పెట్టేసి మీడియాని తొక్కండి, మీడియాలో సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుతున్నారు, వెళ్ళి కేసులు పెట్టండి అని చెప్పింది నువ్వు కాదు. అసలు నువ్వు నిజంగా దమ్ముండి నువ్వు పరిపాలన చేస్తే అసలు నీకు ఎందుకు భయం, ఎందుకు నువ్వు జనాలు ఓట్లు వేస్తారు గెలుస్తారని నమ్మకం నీకుంటే అందరి మీద ఎందుకు కేసులు, ఎందుకు దాడులు, ఎందుకు అంత అవసరం ఏముంది? ఏం సాధించింది ఏంది నువ్వు? జనాలకి మంచి చేస్తే మంచిగా చెప్పుకుంటారు, చెడు చేస్తే చెడే చెప్పుకుంటారు. నువ్వు పీకింది చేసింది ఏమీ లేదు. నువ్వు 2024లో సీఎం రావని సంగతి నీకు తెలుసు. అందరూ కాడి వదిలేశాడు, పార్టీలో అందరూ కాడి వదిలేశారు. ఇంకా చాలా చాలా పరిణామాలు జరుగుతాయి. జనాలు ఏదో అనుకుంటున్నావు నేనేదో పథకాలు ఇచ్చారేస్తారని, నీకన్నా స్వార్థపరులు, నువ్వే పెద్ద స్వార్థపరుడుకుంటే నీకన్నా స్వార్థపరులు జగన్మోహన్ రెడ్డి అనుకో. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, నువ్వు నీ నియంతృత్వం, నీ నిరంకుశత్వం, నీ ఇది పనికిరాదు ప్రజాస్వామ్యంలో. అయిపోయింది, నువ్వు చచ్చిన పామే. ఇంకా నీ పతనం ఏ స్థాయిలో ఉంటుందనేది, నువ్వు ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నా ఏం చేసినా తీసే ప్రతివాడు పండేది 4-6 అడుగులు గొయ్యిలోనే. అది తెలుసుకో ముందు. కులాలు రెచ్చగొట్టినా, మతాలు రెచ్చగొట్టినా, బీసీ కాస్ట్ కార్డు పెట్టినా, ఎస్సీ ఎస్టీ పెట్టినా, నా ఎస్టీ నా బీసీ అన్నా కూడా ఎవడు నమ్మే పరిస్థితిలో లేదు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఏం చెప్పుకొని జనాల్లోకి వెళ్తాడు? మీరు చెప్పండి, ఏం చెప్పుకొని జనాల్లోకి వెళ్తాడు? నేను ఫ్రీగా పథకాలు ఇచ్చాను, మీరు నాకు ఓటండి అయినా. అరే ఫ్రీగా ఇస్తే జనాలు నమ్మితే నీకైతే ఇక లేనిదేముంది, ఇంకా డబ్బులు నీకు మాత్రం ఓటేరు. ఎందుకంటే మన వాళ్ళు చాలా ఇది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చూద్దాం అనుకున్నారు, చూశారు, నువ్వు వల్ల కాదని చెప్పేసి మళ్ళీ ఏం చేయాలో అది డిసైడ్ అవ్వడానికి ఉన్నారు. ఆయన వై నాట్ 175 అంటున్నాడు కదా, ఎగ్జాక్ట్లీ వై నాట్ 175 ఫర్ టీడీపీ. ఎందుకు రాకూడదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పతనం అనేది మొదలైందండి, ఎప్పుడో మొదలైంది. ఇంకా ఏ స్థాయికి వెళ్తుంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు నీ పోస్ట్ ఏంటనేది.